హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ హంగ్రీ బర్డ్స్ కిచెన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే ఉల్లిపాయ పకోడీ, వేడిగా ఉండే ఉల్లిపాయ పకోడీ. దాంట్లో స్పెషల్ ఏముందంటారా? ఏం లేదు, ఇది కూడా మనం క్లౌడ్ కిచెన్లో పెట్టి సేల్ చేయొచ్చు. మనము గ్రామ్స్ ఒక 100 గ్రామ్స్ వచ్చేసి 70 రూపీస్ 80 రూపీస్ అలా సేల్ చేసుకోవచ్చు క్లౌడ్ కిచెన్లో. అలానే పావు కేజీ వచ్చేసి 150 170 180 అలా సేల్ చేసుకోవచ్చు. సో దాని గురించి నేను ఇప్పుడు ఉల్లిపాయ పకోడీ చెప్తున్నా. సో చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. నేను చెప్పే టిప్స్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఉల్లిపాయ పకోడీ. అదేనండి ఆనియన్ పకోడీ. దీంట్లో 2 వెరైటీలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మెథడ్ పకోడీ, ఇంకోటి గట్టి పకోడీ. మెథడ్ పకోడీకి సపరేట్గా కలుపుకోవాలి, అలానే గట్టి పకోడీకి కూడా సపరేట్గా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను నా స్టైల్లో నేను చేసే విధంగా మీకు చెప్తున్నాను. ఇంకా వేరే వాళ్ళు ఎలా చేస్తారన్నది అది వాళ్ళ ఛానల్లో వాళ్ళు చూసుకోండి. నా ఛానల్లో అయితే నేను ఇలా చేస్తాను, ఓకేనా? కొంచెం మధ్య కామెంట్స్ మరి దారుణంగా పెడుతున్నారండి, ఆ ఛానల్లో ఇట్లా చేశారు, ఈ ఛానల్లో ఇట్లా చేశారు అనేసి. అది వాళ్ళ స్టైలు, ఇది నా స్టైలు, ఓకేనా? మొత్తానికి మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, హై పాయింట్ ఇవ్వండి. అలానే గంట సేపలు ఢానా ఒకసారి కొట్టుకోండి. ఏంటి అని అంటే నాకు మర్చిపోతున్నా. అంటే పర్టికులర్గా బేసికల్గా ఏంటంటే డైలీ యూట్యూబ్ చేసే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది. అంటే డైలీ చెప్పాలి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి. నాకు అట్లా రాదు. ఏంటో అంటే ఒక టైప్ ఆఫ్ ఇంట్రోవర్ట్ నేను. అడుక్కోవడంలో ఇంట్రోవర్ట్, మాట్లాడడంలో ఎక్స్ట్రోవర్ట్. అది నా వీక్నెస్. ఇవాళ మన వీడియో ఏంటి అని అంటే గట్టిగా ఉండే, కారంగా ఉండే ఉల్లిపాయ పకోడీ. ఇది ఈ సైజ్ ఆనియన్ చూడండి, మీడియం సైజ్ ఆనియన్ నేను 2 తీసుకుంటున్నా. ఇది వచ్చేసి మీకు 200 గ్రామ్స్ వరకు వస్తుంది. చెప్పాలంటే మీకు 7x సైజ్ కవర్ వస్తుంది కదా, అల్యూమినియం కవరు, సిల్వర్ ఫాయిల్. చూడండి, ఇది 7x సైజు. ఈ కవర్కి ఫుల్గా వస్తుంది. అంటే మీరు క్యాల్కులేట్ చేసుకోండి. అలానే ఒక పర్సన్ మీరు ఇంట్లో వేసుకోవాలి అని అంటే ఒక 2 తినొచ్చు. బాగా తినే వాళ్ళైతే ఒకరే తినగలరు. కొంచెం ఏదో ఒక టైప్ ఆఫ్ స్నాక్ లాగా తినాలి అని అనుకుంటే 2 తినచ్చు. ఇప్పుడు దీన్ని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకున్నచో ఏమవుతుంది? ఏమీ అవ్వదు. ప్రతి నిమిషం నా తలపంతా ఫుడ్ అంతా ఆలోచిస్తుంది. నిద్రలేస్తే ఏం వండాలని నా మైండ్ అంతా తిరుగుతుంది. వంట వండింగ్స్. యాక్చువల్లీ ఎవరైనా మీ హాబీ ఏంటంటే వంట చేయడం అంటారు, మళ్ళీ మీరు చేసే పని ఏంటంటే వంట చేయడం. బాగుంటుంది కదా క్లౌడ్ కిచెన్ వాళ్ళకి. మరి హాబీ ఏంటంటే వంట, మరి పని ఏం చేస్తారంటే వంట. వండింగ్. మనమేం ప్రొఫెషనల్ కట్టర్లు కాదు. మ్యాక్సిమం వీలైనంత సన్నగా తరుక్కోండి. చూడండి, ఇంత తిన్గా తరుక్కోండి. కళ్ళు మండుతున్నాయి. ఎర్రగడ్డ ఎందుకు మండుతున్నావు? అదొక సామెత ఉంది చూడు, చేప ఎందుకు ఎండలేదంటే అది కట్టెలు మోపోడు ఎదురొచ్చినాడు అనేసి. రాజుగారి కూడా అదేంటి 7 చేపల కథ చిన్నప్పుడు బాగా వింటా ఉన్నాం. ఇప్పుడు ఆ 7 చేపల కథ ఏమైపోయిందో, ఎటైపోయిందో, ఎటు వెళ్ళిందో. కళ్ళు మండింగ్స్. మండుతుంది ఎక్కువ. అంటే నేను అది కట్ చేసిన వెంటనే దగ్గరకు తీసుకున్నా కదా, సో దానివల్ల మంట మొదలైందిరో బాహుబలి. ప్రతి నిమిషం యాక్చువల్లీ కొంతమంది పానీపూరి వీడియో కామెంట్ పెట్టారు. సో డెఫినెట్గా చేస్తాను. మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ పానీపూరి అప్లోడ్ చేస్తా. మసాలా పూరి, పానీపూరి, అలానే పూరి ఎలా చేసుకోవాలి అనేది కూడా వీడియో అప్లోడ్ చేస్తాను డెఫినెట్గా. పూరి ఒక వీడియో, మసాలా పూరి ఒక వీడియో, పానీపూరి నా స్పెషల్ ఉంది. అంటే నేను సపరేట్గా ఒక స్పెషల్ చేసుకుంటా, మీకు చేసి చూపిస్తా.
పానీ అయితే మీరు గ్లాస్లో పోసుకొని తాగుతారు, అంత బ్రహ్మాండంగా ఉంటుంది. డెఫినెట్గా మీకు చూపిస్తా. ఇప్పుడు మనం పిండి కలిపేసుకుందాం. పిండి అంటే పకోడీ, గట్టి పకోడీ నా స్టైల్లో. ఇప్పుడు ఆ వీడియో అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అది ఎలా కలుపుకోవాలనేది వీడియో చూసేద్దాం, ఓకేనా? ముందుగా అయితే ఒక గిన్నె తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన ఎర్రగడ్డలు, 2 మీడియం సైజు ఎర్రగడ్డలు వేసేసుకుందాం. ఇది నేను 2 మీడియం సైజు ఎర్రగడ్డలు సరిపోయేంత నేను కొలత చెప్తున్నా. మీరు కావాలంటే కొలత డబుల్ చేసుకోండి. 2 మీడియం సైజు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకుందాం. దాంతోపాటు ఒక పావు చెంచా సాల్ట్, నున్నొప్పు. ఇది మనం చేస్తుంది గట్టి పకోడీ కాబట్టి బియ్యపిండి వేసుకుందాం. 1 2 3 4 టీ స్పూన్ల బియ్యపిండి. టీ స్పూన్ అండి, టేబుల్ స్పూన్ కాదు. మీరు టేబుల్ స్పూన్ కొలత తీసుకుంటే 2 స్పూన్లు వేసుకోండి. టీ స్పూన్ కాబట్టి 4 వేసుకోండి. ఇందులో కొంచెం ఒక అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. దాంతోపాటు రెండు పచ్చిమిర్చి చీలికలు, సన్నగా అర్ధానికి 2 కాకపోతే 4గా వేసుకోండి, అంటే మధ్యలో తినడానికి బాగుంటాయి. నేనైతే 2 వేస్తున్నా. ఇందులో కొంచెం ఒక పావు చెంచా కారం పొడి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఒకసారి కలిపేసుకుందాం. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, బియ్యపిండి, పచ్చిమిరపకాయలు, అలానే కరివేపాకు అన్నీ వేసేసుకొని ఈ విధంగా నలిపేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఈ విధంగా చేయడం వల్ల మనకు ఈ ఎర్రగడ్డలకి ఉప్పు కారం అన్నది బాగా పడుతుంది. ఉప్పు పడుతుంది, కారం పక్కన పెడితే ఉప్పు అనేది పట్టి మనకు టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏంటి అని అంటే మనకు శనగపిండి కొలత లేదండి. అందులో ఉన్న నీళ్ళ కన్సిస్టెన్సీని బట్టి మనం శనగపిండి కొలత అయితే వేయట్లేదు. దీనికి కొలత ఉండదు నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ ఒకసారి కలిపేసుకోండి. ఇందులో ఎందుకంటే మనకు ఈ ఎర్రగడ్డల్లో కొంచెం చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మ ఎక్కువ కొన్ని ఎర్రగడ్డలు ఎక్కువ ఉంటుంది, కొన్ని దాంట్లో తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీరు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి అన్నిటికీ కలిపేసుకున్న తర్వాత నీళ్ళని ఈ విధంగా చేత్తో స్ప్రింకిల్ చేసుకుంటూ కలుపుకుందాం. గట్టిగా ఉండాలండి, చాలా గట్టిగా ఉండాలి పిండి అన్నది. అసలు ఎక్కడే కానీ అనుకు అనేది ఉండకూడదు. కొంచెం చల్లుకుంటూ చూడండి, ఈ విధంగా చల్లుకుంటూ మనం పిండిని కలుపుకుందాం గట్టిగా, ముద్దలాగా. ముద్ద కాదు, అదేమంటారు, చాలా ఒట్టిగా కలుపుకోవాలి. మనకు ఒకవేళ నీళ్ళు ఎక్కువైనాయి అనిపిస్తే పిండి యాడ్ చేసుకోండి, శనగపిండి. ఇలా చాలా గట్టిగా ఇట్లా పిసుకుతూ కలపండి, ఎందుకంటే మనకి ఎర్రగడ్డలు అనేది బాగా పడుతుంది. కొంచెం అనుకైంది. ఇప్పుడు కొంచెం దీంట్లో శనగపిండి వేద్దాం. ఈ పకోడీల్లో ఏంటి అని అంటే మనకు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకోవాలి. లేదనుకో మనకి ఎర్రగడ్డలు ఎక్కువ, పిండి తక్కువ అయిపోతుంది. లేదంటే పిండి ఎక్కువ, ఎర్రగడ్డలు తక్కువ అయిపోతుంది. ఈ విధంగా పిండి కనపడాలి, అలానే ఎర్రగడ్డలు కూడా కనపడాలి. చూడండి, చాలా గట్టిగా కలుపుకున్నా. ఇట్లా మనకు మధ్యలో ఆ పిండి కొంచెం పచ్చిగానే ఉంటుంది.
అంతేనండి. ఇలా వేస్తే చాలా గట్టిగా పడాలి. చూడండి, మనకి కిందికి వేస్తే జారకూడదు అది. ఇంతేది, ఇదేమి మనకు నానాల్సిన పని లేదు. నూనె వేడిగా ఉంటే వేసేయచ్చు. నేను నూనె పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు నూనె వేడి చేసేసుకుందాం. అది బాగా వేడెక్కాలి. చూసారంటే పొగలు గగ్గుతుంది. పొగలు కక్కే సెగలు కక్కే ఆయిల్లో ఇప్పుడు మనము ముందే కలిపి పెట్టుకున్న ఈ ఎర్రగడ్డ పకోడా మిశ్రమాన్ని ముందుగా దానికోసం ఏం చేయాలంటే ఫస్ట్ మన చేతిని నీళ్ళతో తడి చేసుకోవాలి. బాగా తడిగా ఉండాలండి. చూడండి, మంచిగా ఇలా నీళ్ళు కారాలి. ఇప్పుడు దీంతో ఈ విధంగా ఇప్పుడు మీరు పకోడీ తీసుకుంటారు కదా, మీ చేతికి ఎంత వీలైతే అంత తీసుకొని అక్కడక్కడ డ్రాప్స్గా వదిలేయండి. ఇలా మరి కంప్లీట్గా కాకుండా కొంచెం తీగల్లాగా ఒకదానికొకటి అతుక్కునేటట్టు ఇలా చూడండి, ఈ విధంగా వదిలేసేయండి. మంట బాగా హై ఫ్లేమ్లో ఉండాలి. మొత్తం నిండుగా వేసుకోండి, పర్లేదు. నాకు ఆయిల్ తక్కువ, పకోడీ ఎక్కువ అయింది. ఇది ఇంకొక వాయి వేస్తాను. ఇది ఇంకొక వాయి అవుతుంది. ఇప్పుడు కొంతసేపు అలానే దాన్ని వదిలేసేయండి. దాన్ని ఏం కలబెట్టకూడదు మనం. దీన్ని వెంటనే కలబెడితే మనకు చెదిరిపోతుంది. అదేంటంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. చూసారా? ఇప్పుడు నేను కొంచెం సేపు అయిన తర్వాత కలబెడుతున్నా, తిరగవేయండి. ఇప్పుడు మంట అన్నది ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై అంటే మరీ హై కాదు, ఇట్లా మనకు చిన్న మంట వస్తుంది కదా, చిన్న మంట వచ్చే స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోండి. ఫ్రై చేసుకోండి, ఉడికించి కదా ఫ్రై చేసుకోండి. వీటిని మధ్యలో కలుపుతూ ఎర్రగా కాల్చుకుందాం. చాలా ఎర్రగా, ఇంకా బాగా కాగాలి. ఇవి మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఒక సైడే కాలితే ఇంకొక సైడ్ కాలవు, చాలా టైం తీసుకుంటుంది. ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఎర్రగా కాల్చుకుందాం. మనకు ఆల్మోస్ట్ ఈ కలర్లో కాలితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం పక్కకి. చూడండి, ఈ విధంగా ఎర్రగా కాలితే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఎర్రగా కాలితే సరిపోతుంది. దీన్ని తీసేసుకుందాం. ఇప్పుడు మనము ఇంకొంచెం మిగిలింది కదా, ఈ పిండిని కూడా వేసేసుకుందాం. చెప్పాను కదా, ఫస్ట్ నీళ్ళు తడి చేసుకొని కొంచెం వదులుతూ ఉండాలి. ఈ విధంగా చిన్నగా జార విడుస్తూ ఉండాలి. మనకు ఇది జారలేదనుకోండి, నీళ్ళు తడి చేసుకోండి. మరి ఎక్కువ మెత్తగా ఉండకూడదు, అలానే మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మీడియం సైజు. ఇలా అంటే పడకూడదు, అది మనం చేత్తో అదింతేనే పడాలి, అంత గట్టిగా కలుపుకోండి. వేడిగా ఉండే పక్కవాడి కోడి రెసిపీ. పక్కవాడి కోడి, మన కోడి కాదు, పక్కవాడి కోడి. ప్లేట్లు తెచ్చుకున్నా. ప్లేట్స్, కప్స్ అన్నీ డీమార్ట్లో నుంచి తెచ్చుకున్నా. మొత్తం డీమార్ట్ సరికే. మనకు ఆ పకోడీ రెడీ అయిపోయింది. ఇది మన ఇవాళ రెసిపీ అయితే అయిపోయింది. త్వరగా చెప్పేసాను. మధ్యలో మాట్లాడడానికి ఎందుకో కుదరట్లేదు నాకు. మాట్లాడదాం, గట్టిగా మాట్లాడుకుందాం. ఏమైందంటే రోజు వీడియోలు చేద్దామని చెప్పేసి రెడీ అవుతానా, ఈలోపు ఏదో ఒక ఆర్డర్ వస్తుందా, అవి ఏంటంటే ఒకేసారి ఎక్కువ ఆర్డర్స్ వస్తుంటాయా, దానివల్ల వీడియోలు చేయాలన్న మూడు, ఇంట్రెస్ట్, ఉత్సాహం వెళ్ళిపోతుందండి. నాకు పోయే ఉత్సాహం. నిరంజన్ గారు తగలబెట్టండి, అట్లుంటుంది మన వ్యవహారం. తగలబెట్టండి నిరంజన్ గారు, తగలబెట్టండి, ఆ టైప్లో అయిపోతాను పరిస్థితి. డెకరేట్ చేసిన
అయ్యాక వెనుక నుంచి చూపిస్తా. ఎట్టుంది ప్లేటింగ్? బాగుందిలే, పోలే అదిరిపోలే. వేడి వేడి ఉల్లిపాయ పకోడీ, వేడి వేడి ఉల్లిపాయ పకోడీ, గట్టి పకోడీ. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేసేద్దాం. చూడండి అసలు ఉప్పు, కారం, ఎర్రగడ్డలు బాగా వేగినాయి. అలానే టేస్ట్ కూడా అదిరిపోయింది. కరుము ఉంటాయి. ఇది వారమైనా పాడవద్దు. సో అది మన ఇవాళ టేస్ట్, వేడి వేడిగా ఉల్లిపాయ పకోడీ. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. దీన్ని టమాటో సాస్లో అద్దుకొని తింటే అదిరిపోతుంది. సో ఇది మన ఇవాళ వీడియో అనమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే దాంతోపాటు గంట సింబల్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాంతోపాటు ప్లీజ్ హై పాయింట్లు కుదిరితే ఇవ్వండి, ఓకేనా? బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హంగ్రీ బ్యాట్స్ కిచెన్.